భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గుంటాలలో అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గిరిజనులు పొలాల్లో వేసిన బోర్లను రాళ్లు వేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇకైతే అటవీ శాఖ అధికారుల పనితీరుపై ఆదివాసీ సంఘాలు పక్కుమంటున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ చెర్ల మండలం రాళ్లగూడెంలో గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఇక దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే గత ప్రభుత్వం 6 ఎకర్ పట్ట ఇవ్వడం జరిగిందో ఆ పట్ట ఇచ్చినటువంటి ఎవరైతే మీడియం లక్ష్మి రైతున్నారో తన యొక్క పట్టా భూమిలో మరి ఐటీడీఏ అధికారులు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు తన పొలంలో బోర్ వేయడం జరిగింది. బోరు గత 2024 మే నెలలో వేయడం జరిగింది. అప్పటి నుంచి వేసింది కూడా ఫారెస్ట్ వాళ్ళకి తెలుసు. మరి అప్పుడు రాని ఇబ్బంది మరి ఏదైతే మన 19వ తారీఖున మధ్యాహ్నము వెళ్ళేసి మరి గార్డు గారు దౌర్జన్యంగా మరి రైతుకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ యొక్క బోరును పగలగొట్టేసి ఆ బోరులో రాళ్ళు వేసి బోరు పనిచేయకుండా చేయడం జరిగింది. ఇది చాలా చాలా పాశవికం, ఇది చాలా దౌర్జన్యం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఏదైతే పోడు పట్టా భూములు ఉన్నాయో వాటికి మేము సోలార్ విద్యుత్ ఇస్తాం, మీరు బోర్లు వేయండి అనేసి ఒక పక్క ప్రజాప్రభుత్వం చెప్తూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో కొంతమంది అత్యుత్సాహంతో ఈ విధంగా బోర్లను పగలగొట్టేసి వాటిని పనిచేయకుండా చేయడం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు, మీరు బోర్లు వేయండి అంటున్నారు, వీళ్ళేమో లేదు వేయడానికి వీల్లేదు అనేసి మరి రైతుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే పులిగుండాలో మరి మీడియం లక్ష్మి గారి యొక్క పోడు భూమిలో బోర్ని ఇట్లా రాలేయడము, దీన్ని ఎవరు కూడా సహించేదే లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్